హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. యంగ్ హీరోస్ బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరియు మంచు మనోజ్ కలిసి నటించిన భైరవం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్లో ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 10వ రోజు సండే అడ్వాంటేజ్తో కూడా గ్రోత్ చూపించలేకపోయిన ఈ మూవీ 11వ రోజు మండే కావడంతో మరింత డ్రాప్స్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల వరకు షేర్ మాత్రమే సాధించింది. వరల్డ్ వైడ్గా 11వ రోజు 16 లక్షల వరకు షేర్ని, 35 లక్షల వరకు గ్రాస్ని సాధించింది. భైరవ మూవీ 11 రోజులకు సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం ఏరియాలో 2,95 లక్షల వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 99 లక్షల వరకు షేర్ని, ఆంధ్ర ఏరియాలో 3,25 లక్షల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 7,19 లక్షల వరకు షేర్ని, 12,75 లక్షల వరకు గ్రాస్ని సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మొత్తం కలిపి 87 లక్షల వరకు షేర్ని సాధించి టోటల్ వరల్డ్ వైడ్గా 8,06 లక్షల వరకు షేర్ని, 14,70 లక్షల వరకు గ్రాస్ని సాధించింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్ల వరకు ఉండడంతో ఇంకా 8,94 లక్షల వరకు షేర్ని సాధించవలసి ఉంది. దీంతో ఈ మూవీకి 8 కోట్ల పైన లాసెస్ తప్పేలా లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.